న్యాయాధిపతులు 16వ అధ్యాయం 23 నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల కోరికను ముగించుకున్నాం. ఫిలిస్తీయులు 23వ వచనంలో ఫిలిస్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోన్ను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తన దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. ఇక్కడ యాక్చువల్గా నిజదేవుడిని కలిగిన సంసోను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తాను జయించాడు. కొన్ని జయాలు ఇక్కడ అపజయానికి గురవుతూ వచ్చాడు. కారణం ఏంటంటే ఒక స్త్రీని మోహించాడు. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే సర్దారులకి తన బలం ఎక్కడుందో సంసోన్ యొక్క బలము రాబట్టి లాలన చేసి రాబట్టి ఏం చేసింది, వారికి చెప్పేసింది. వాళ్ళు ఏం చేశారు, ఫిలిస్తీయులకు చెప్పేస్తే ఏం చేసింది, సర్దారులకి సంఖ్యలతో బంధించి కళ్ళు ఓడబెట్టారు. ఇప్పుడు ఏమైపోయాడండి, గుడ్డు ఓడైపోయాడు కదండి. ఎంత శక్తి ఉన్నప్పటికీ కళ్ళు లేకపోతే ఏం చేయలేరు. సో మనం కూడా ఆత్మీయంగా గుడ్డివారంగా ఉంటుంది కదా. మనం ఎటువంటి వారము చెప్పబోయా, నేను చెప్తాను కదా ముందు, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి, మీకు అర్థమైందో తెలుస్తుంది. మనం అంతా ఎవరు, గుడ్డివారు. చూడండి 2 కొరింథీ 7వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 7:4 దయచేసి చదువు త్వరగా. 4:4 దేవుని స్వరూపి ఎవరండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు. అయితే మనం కూడా అన్ని జనులుగా ఉంటుంది, మన మనోనేత్రాలు కూడా గుడ్డితనంగా ఉండే. ఎప్పుడైతే సువార్తను నమ్మామో, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో, మన పాపముల కొరకు చనిపోయి తిరిగి వేస్తున్నాడని మన పాపాలు ఒప్పుకున్నామో, క్షమించి మనం రక్షించాడు. ఇప్పుడు మన మనోనేత్రాలని వెలిగించాడు. సో యేసుక్రీస్తు ప్రభువే సత్యవంతుడని, యేసు ప్రభు ద్వారానే మనకు రక్షణ వస్తుందని, యేసుక్రీస్తు ప్రభువే లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి ఆత్మని ఎవరు తీర్పు తీరుస్తారు, ఆయన తీర్పు నిత్యమైనది. యేసుక్రీస్తు ప్రభు తీర్చే తీర్పు నిత్యమైనది. ఈ లోకంలో ఈ లోకంలో కోర్టులు ఉంటాయి. కోర్టులు తీర్పులు ఎంతవరకు ఉంటాయి, అది శరీరానికే కాబట్టి తాత్కాలిక. వేస్తే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాడు, 14 సంవత్సరాలు ఎంత ఉంటాయి. ఓకేనా. అయితే యేసు ప్రభు శిక్ష ఎటువంటిది, యుగ యుగములు ఉండేది, శాశ్వత కాలములు ఉండేది. అది కూడా నరక శిక్ష, అగ్ని ఆరదు, ఆత్మచావు. అటువంటి భయంకరమైన శిక్ష. రక్షించేది యేసు ప్రభు, శిక్షించేది యేసు ప్రభు. అయితే ఎవరిని కూడా శిక్షించాలని, ఎవరు కూడా నాశనము అవ్వాలని దేవుడు కోరుకోలేదు. సృష్టికర్త అయిన దేవుడు లోకంలో ఉన్న నివాసులందరినీ కూడా తానే సృజించాడు. అయితే ఎందుకంటే అనేకులు సాతాను ఎవరైతే గుడ్డితనం చేశారో, ఏ దేవతలు అయితే గుడ్డితనం కలిగజేశాయో వాటినే నమ్ముకుంటున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, గుడ్డితనంలోనే. ఈయన కళ్ళు తెరవబడిన వాడు ఎవరండి, ఎవరు లేరు, ఎవరు, సంసోన్ అండి. సంసోన్ బాహ్య నేత్రాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ శక్తి ఉంది, అభిషేకం ఉంది, నాజీరుగా ఉండవలసిన వాడు వ్యభిచారణలతో ఏం చేస్తున్నాడు, సాంగత్యం చేస్తున్నాడు. అప్పటి వరకు అద్భుతమైన విజయాలు సాధించాడు కదా. కేవలం అదేంటి, గాడిద దవడ ఎముక తీసుకుని ఎంతమందిని చంపాడు, ఎవరు చంపగలరు గాడిద దవడతో, కష్టం. ఇప్పుడు చూడండి,
ఇరాన్లో ఇక్కడ కూడా పెద్ద పెద్ద మిసైల్స్ చేస్తున్నారు కదా. అదే లైక్ దే ఆర్ క్రియేటింగ్ హెల్ అన్నమాట. అయినప్పటికీ కూడా అక్కడ 700 మంది ఇప్పటికి చచ్చిపోయారు. ఏం వేస్తుంటే అన్ని మంది వేల కొద్ది మిసైల్స్ వేస్తుంటే అగ్ని కుమ్మరిస్తుంది. కానీ ఈయన కేవలం గాడిద దొడితే ఎంతమందిని, ఎవరి సాయంతో, ఆత్మశక్తితో, దైవాత్మ సాయం. సో అది అయిపోయిన వెంటనే ఈయన సమస్యలు పడిపోయాడు. దేవునికి ప్రార్థన చేస్తే అక్కడ ఒక ఓటని దేవుడు తీసుకొచ్చి దత్తుగా తీర్చాడు. అప్పుడు బలపడ్డాడు. బలపడిన తర్వాత ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, లేకపోతే అక్కడే చచ్చిపోయేవాడు కదా. ఎక్కడ ఆ నీటి ఓట దగ్గరే నీరు ఇవ్వలేదు అనుకో దేవుడు, చచ్చిపోయాడు కదా. కానీ అట్లా మానవుల బుద్ధిహీనత అట్లా ఉంటుంది. ఎదిగే కొద్దీ బహు జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణంలో సాగే కొద్దీ బహు జాగ్రత్తగా ఉండాలి కదండి. నేను ఇంకా యవనస్తుడు అనుకోవద్దు, పడిపోకుండా చూసుకోవాలి, ఆత్మీయ నేత్రాలకి గుడ్డితనం లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యం వినాలి. వాక్యం వినే కొద్దీ దృష్టి బాగవుతుంది, విషన్ బాగవుతుంది. ఏ విషను? స్పిరిచువల్ విషన్, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అధికమవుతూ ఉంటుంది. సరిగ్గా చూస్తాం కదండి, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాం. జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ తాత్కాలిక జీవితంలో శాశ్వతమైన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడున్న పతనాలు, ఓటములన్నీ కూడా మన నిత్య జీవాన్ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. అందుకనే విశ్వాసం సరిగ్గా ఉండాలి. ఏదో వచ్చాను వెళ్ళానంటే సరిపోదు. ఏం చేయాలి? రూపాంతరం చెందుతూ ఉండాలి. మనసు మారి ఏం కావాలి? రూపాంతరం. లోక మర్యాదను అనుసరించకూడదు, పాపాన్ని ఆశించకూడదు. ఆయన ఏం చేశాడండి? అంత విజయం పొందిన తర్వాత, దేవుడు అంత చేసిన తర్వాత మళ్ళీ స్త్రీ వ్యామోహంలో పడి ఆమెకు సీక్రెట్లు అన్నీ బయటపెట్టేసి. అయితే ఈయన దేహరీతిగా బలవంతుడు, కానీ మానసికంగా నైతికంగా బలహీన. సో మనం కూడా అనేకులు ఇటువంటి బలహీనత ఉంటుంది. అందుకనే సాతానుడు శోధిస్తాడు. సాతానుడు మనల్ని శోధించినప్పుడు, లేకపోతే మీరు ఎవరితో అయితే అవిశ్వాసులతో సాంగత్యం చేస్తున్నారు, చదువుకున్న దగ్గర కానీ, కాలేజీలో కానీ, లేకపోతే ఉద్యోగాల్లో కానీ, అవిశ్వాసులైన వారు ఈ శరీరేచ్ఛలకి, మనసేచ్ఛలకి గురైన వారు మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తారు. ప్రేరేపించినప్పుడు ఏం కావాలి? ఒప్పుకుంటే ఏమవుతుంది? గుడ్డిదనంలోకి కళ్ళు ఓడబెరగబడతాయి. ఆత్మీయ నేత్రాలు మళ్ళీ ఏమవుతాయి? గుడ్డివైపోతాయి. గుడ్డివైనప్పుడు ఏమవుతుంది? మార్గాన్ని నుండి తొలగిపోతాం అన్నమాట. సో అందుకనే ఈయన ఏం చేశారంటే పట్టుకుని ఆ విధంగా చేసిన తర్వాత ఆయన బంధించి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? తమ దేవత అయిన దాగోను మహాబలి అర్పించుటకు, పండుగ ఆచరించుటకు దొరికాడు. అపాసన్ మహాబలుడు. ఈయన్ని మనం బంధించగలిగాం, ఈయన కండ్లు ఓడబెరకగలిగాం, ఈయన్ని గుడ్డివాడుగా చేసాం, ఆయన జీవితాన్ని అంధకారంలోకి తీసుకొచ్చేసాం అనుకున్నారు. వీళ్ళు ఎవరండి? ఫిలిష్తీయులు. తమ దేవత కింద వచనంలో ఏముంది? జనులు సంసోను చూసినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును, మనలో అనేకులను చంపిన వాడినేను, మన శత్రువుని మన దేవత మనోడిని ఎంతో మందిని చంపేశాడు కదా. సో మన దేవతే మనకేం చేసింది? ఎవరు అప్పగించారు? దేవత లేదు. ఎవరండి? తన పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నేను అప్పగింపబడతానంతే కదా. విధేయత ఉంటే, దేవునికి విధేయత ఉంటే మనం భద్రంగా ఉంటాం, దేవుని క్రియలు చేయగలుగుతాం. ఏమాత్రం అపవిత్రతకి వెళ్ళిపోయామా అప్పుడు గుడ్డివారం అయిపోతాం, ఇంకా కఠినం అయిపోతాం. చాలామంది అసలు క్రీస్తులానికి రావటమే కష్టం అనుకుంటే, వచ్చిన వారు సరిగా నేర్చుకోకుండా జారిపోయిన వారు, పాపంలోకి వెళ్ళిపోయిన వారు, మరి ఎక్కువ పాపలు అయిపోయిన వాళ్ళు నేను చాలామంది చూసాను.
ఇక నాకు మనకి అందరికీ కూడా ఈ పరిస్థితి సంభవిస్తుంది. అందుకని ఎప్పుడు ఎవరితో సహవాసం చేయాలి? దేవుని బిడ్డలు సహవాసం ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో సహవాసం చేస్తాం? దేవుని వాక్యం చేత హెచ్చరిస్తాం. ఫిలిష్తీయుల దేవత పేరు ఏం పేరు చెప్పండి? దాగోను. దాగోను. ఈ దాగోను బలవంతుడా? మన దేవుడు బలవంతుడా? మన దేవుడు. ఎట్లా చెప్తావు మరి? వాళ్ళు ఏమంటున్నారు? మా దేవుడే ఎవరు? మా దాగోనే, మా దేవతే గొప్పది, ఎంతో బలమైంది, బలిష్ఠుడైన వాడిని మాకు అప్పగించింది. చూడండి, మొదటి సమయాలు 5వ అధ్యాయము. మొదటి సమయాలు 5వ అధ్యాయము మొదటి నుంచి ఫిలిష్తీయులు దేవుని మనసమును పట్టుకొని ఎబెనేజరు నుండి చదువు అస్తోదనకు తీసుకుని వచ్చి, ఎవరండి వీళ్ళు? ఇప్పుడు చెప్పండి. దాగోను ఎవరి దేవత? ఫిలిష్తీయులు. ఇక్కడ యెహోవా మందసాన్ని పట్టుకుని వచ్చి ఏం చేశారంటే వీళ్ళు దాగోను గుడిలో పెట్టారు. దాగోనుకు ఒక గుడి ఉంది. దాగోను గుడిలో దాగోని ఎదుటి దాన్ని ఉంచరి. సరే, దాగోని ఎదుట అంటే ఎవరు ఎక్కువ ఇప్పుడు కదండి? అక్కడ వాళ్ళ ఉద్దేశం ఎవరు? ఇక్కడ చూశారు కదా. కాబట్టి యెహోవా ఎంత, ఇశ్రాయేలు దేవుడు ఎంత, మన దేవతే బలమైంది. అలా ఆ ఊహలో ఉన్నారు. అయితే మరునాడు అస్తోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లింపబడి వెళ్ళిన కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మందసం ఎదుట ఏమైపోయింది? దాగోను విగ్రహం బోర్లో పడింది. నీకే నమస్కారం అని. ఎవరు? దాగోను. ఆ దేవత ఏం చెప్తుందంటే నీవే దేవుడు కదా. అదే కాబట్టి సాతాను కూడా ఏమంటుంది? యేసుప్రభుని నువ్వు మహోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పు. అట్లా కాబట్టి వీళ్ళకి తెలుసు, కానీ ఎవరికి తెలియదు? వారిని పూజించే వాళ్ళకి ఎందుకు తెలియదు? వాడు మనోనేతను గుడ్డే చేయకూడదు. మనం కూడా అటువంటి వారమే. అయితే ఎప్పుడైతే క్రీస్తు సువార్తను విని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలని తెరవబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, సంఘం సహవాసం ఇచ్చాడు. వీటన్నిటిని వినియోగించుకుంటేనే జయ జీవితం కలిగి ఉంటాం. లేకపోతే మళ్ళీ ఏమవుతుందండి? గుడ్డితనం వచ్చేస్తుంది. గుడ్డితనం లేకుండా చూసుకోవాలి, మన బాధ్యత అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు బోర్ల పడి ఉంది. మరి 4వ వచనంలో, ఆ మరునాడు వారు ఉదయం లేవనెత్తి పెట్టారు కదా, మళ్ళీ లేపి పెట్టారు కదా. పెట్టిన తర్వాత ఆ మరునాడు వారు దాగోను యెహోవా మందసం మీద నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని ముండెము మాత్రం వానికి మిగిలి ఉండెను. ఇప్పుడు లేపుతారు మళ్ళీ. కాళ్ళు ఏమైపోయింది? మొదట ఫోన్లే ఎందుకని దేవుడు వదిలేశాడు. మళ్ళీ నిలబెడితే మళ్ళీ దేవుని ఎదుట ఏమైంది? అది బోర్లు పడింది. ఇప్పుడు ఏమైంది? 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, తల ఇరిగిపోయింది. నా తల ఉంది కాబట్టి నాకు ఆలోచన లేదు. చేతులు ఉన్నాయి, నేనేం చేయలేను. కాళ్ళు ఉన్నాయి, నడవలేను. ఓకే, అది దేవుని ఎదుట ఊరికే చూచనగా అది ఉంది. కానీ దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా అది నడిచినప్పుడల్లా కూడా దేవుడు నిజంగా తన సన్నిధి వారితో పాటు నడిపించేవాడు అన్నమాట, వారితో పాటు ఉంచేవాడు అన్నమాట. చూడండి, కీర్తన 115 3, 4 వచనాలు కూడా చూడండి. కీర్తన 115 3, 4. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లు తాను ఏం చేస్తున్నాడు? తన ఇచ్చ వచ్చినట్టు తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. తర్వాత ఇంకెవరు కూడా చేయడానికి వీలు లేదు. వీళ్ళంతా కూడా భూసంబంధమైన వాళ్ళు,
మానవుల చేత ఏర్పాటు చేయబడిన వారు. కాబట్టి ఆకాశమున్న దేవుడు సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎదుట ఏ శక్తి కూడా ఏం చేయలేదు. ఆ దేవుని కలిగిన మనము శక్తిమంతులం, గుడ్డివారం కాదు, చూసేవారం, ఆత్మీయ నేత్రాలు కలిగిన వారు. వెండి బంగారువి, మనిషి చేతి పనులు, నోరుండి మాట్లాడదు, కన్నులుండి చూసారా. కాబట్టి రెండోసారి వచ్చినప్పుడు అది తునాతునకలు అయిపోయింది. నేను కూడా తానే వర్తమానం చెప్పింది. ఆ విగ్రహం, విరిగిపోయిన విగ్రహం, కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేను, చేతులు ఉన్నాయి కానీ ఈ సంశయాన్ని పట్టించింది నేను కాదు, ఆయన పాపం ఆయన ఏం చేసింది. యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్ కదా, గెట్ అవుట్ అంటాం కదా. అది మన పాపమే మనల్ని ఏం చేస్తుంది, దూరం నుంచి, దేవుడి నుంచి దూరపరుస్తుంది. మన పాపాలే మనల్ని ఏం చేస్తాయి, నరకానికి పంపిస్తాయి. అందుకని చాలా సంశయం దాగోనికి క్రెడిట్ ఇవ్వటానికి. వాడు గుడ్డివాడు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఈ మందసాన్ని ఇక్కడ తీసుకుపోయి పెడితే ఏమంటుంది, ఆ దేవత ఏమంటుంది, నాకు తల ఉంది కానీ ఆలోచన లేదు, నీరు పెట్టిన తల అని చెప్పి. తర్వాత ఇక్కడ సమయాలు 5వ అధ్యాయం ఆఖరి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరినూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను తొక్కుటలేదు. గడపను తొక్కుట లేదు. తర్వాత వారికి ఏమైనా తెలుసు ఆ పని చేసినందుకు. 6వ వచనం చదువు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారంగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల సెగ్గడ్లు అంటారు చూడండి, అలా పెద్ద పెద్ద గడ్డలు వచ్చినాయి ఇప్పుడు. రోగంతో మొత్తి వారిని హతం చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతలకు దాగోను మీదను బహుభారంగా ఉన్నదే, ఆయన మందసం మన మధ్య నుండుటే దీనికి కారణం కదా, అది ఇక మన మధ్య నిండకూడదని చెప్పుకుని దాన్ని పంపిస్తారు. ఇప్పుడు ఏమైందంటే దానికి ఎంతో ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గ్రహించారా లేదా, ఎవరంట, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, మన దేవతలు కాదు, మనం కాదు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి ఆ గడ్డలు వచ్చింది. అప్పుడు మళ్ళీ బంగారపు పందికొక్కులు చేయించి ఏదో చేయించి మందసాన్ని తీసుకెళ్ళి కిరియతర్బాలో వదిలేశారు. దాన్ని దావీదు 20 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి గుడారం వేసి మందసాన్ని నడుము మధ్యలో పెట్టి, అప్పుడు యెహోవాకు అర్పించవలసిన ధర్మశాస్త్ర సంబంధమైన బలులు, దహన బలి, సమాధాన బలి అర్పించాం. మనం అదే ఆదివారం అదే చేస్తాం. దహన బలి, ఆరాధన, సమాధానం, ఒప్పుకోవటం, సరి చేసుకోవటం, తర్వాత రొట్టె ద్రాక్షారసంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మందసం ఇప్పుడు అది గుర్తు అనమాట. అప్పుడు కూడా మందసం గుర్తు. దేవుడు బయటే ఉంటాడు, దాంట్లో ఏముండడు, కానీ అది ప్రతిష్ఠింపబడింది, అది అభిషేకింపబడింది, అతి పరిశుద్ధమైంది. దాన్ని ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దండి, ముట్టుకుంటే ఏమవుతుంది, చనిపోతుంది. కాబట్టి వీళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళి అట్లా చేసినందుకు వాళ్ళకి యెహోవా ఎవరు ఇప్పుడు చూపించారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు న్యాయాధిపతులు, ఆయనకి ఏమైందంటే వాళ్ళంతా ఏం చేస్తున్నారంట, చేస్తారు. ఇప్పుడు ఈయనకి బుద్ధి వచ్చింది. రోహిత్, ఈయనకి బుద్ధి వచ్చింది. ఎవరికి వచ్చింది, అట్లా చెప్పు బాబు, నువ్వెక్కడ చూస్తున్నావు, ఎవరు ఆయన చెప్పాడు, సంసోన్ కాదు, ఎల్లయ్యకి. ఎవరికి వచ్చింది, ఏం బుద్ధి వచ్చింది, పాప బుద్ధి. అల్లే ఇక ఎందుకంటే నేను చేసిన పాపాన్ని బట్టి ఇట్లా బంధింపడ్డాడు, ఇదంతా అయిపోయింది, పశ్చాత్తాపడి ఇప్పుడు రోషం తెచ్చుకుని, ఈసారికి నన్ను బలపరచు ప్రభువా, నీ ఆత్మశక్తి నాకు మరలా అయ్యి, అయితే నేను చనిపోతూ ఏం చేస్తాను, నా పగ తీర్చుకుంటాను అని చెప్పాడు. అందుకు చదువు
అప్పుడు 25వ వచనంలో వారి హృదయం సంతోషముతో నిండి ఉండగా వారు మనం పరిహాసము చేయుటకు సంసోనును పిలుచుటకు రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపిరి. 26 సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేది. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తుండేది. ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఉన్నారు, ఎగతాళి చేస్తారు, అందరూ ఉన్నారు. ఎగతాళి చేయటానికే వచ్చారు. ఓకే, అందరూ ఉన్నారు. ఉన్న తర్వాత ఆ గుడి మధ్యలో 2 స్తంభాల మధ్య నన్ను నిలవబెట్టని అడిగాడు కదా. అడిగితే అట్లా జరిగింది. ఇప్పుడు 28వ వచనం, యెహోవా ప్రభువా, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచును. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. చూసారండి, ఇప్పుడు వచ్చిందా లేదా? ఈ ఒక్కసారే నన్ను బలపరచు. నేను నా 2 కళ్ళ నిమిత్తం నేనేం చేస్తాను? ఫిలిష్తీయులు ఒక్కమారే దండి. అర్థమైందండి. ఇప్పుడు అందుకనే మనం పతనం కాకుండా చూసుకోవాలి. సంసోను ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు రాయబడి ఉన్నాయి? నువ్వు చెప్పు, ఎందుకు రాయబడి ఉన్నాయి? మనకి బుద్ధి కలిగేటది. మనకి మనం అలా చేయకుండా ఉంటాం. ఓకేనా? అయితే ఈ ఒక్కసారి నన్ను బలపరచు, నేనేం చేస్తాను? నేను పగ తీర్చుకుంటాను అని చెప్పాడు. అయితే యెహోవాకు మొరపెట్టాడు. 29వ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదును గాక. ఎవరండి? నేనును ఫిలిష్తీయులు. మరణం ద్వారా ఫిలిష్తీయులు ఎంతమంది? చనిపోదాం గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడేది. మరణకాలంలో అతడు చంపిన వారి శవములు లెక్క జీవిత కాలంలో అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఆ జీవిత కాలంలో ఎంతమంది? 3000 మందిని ఒకసారి, 30 మందిని ఒకసారి, 1000 మందిని ఒకసారి, 30 మందిని ఒకసారి, 30 మందిని ఒకసారి, 1000 మందిని ఒకసారి చంపాడు. ఇప్పుడు 3000. దాంట్లో ఎవరు ఉన్నారండి? సర్దారులు, గిర్దారులు అందరూ ఉన్నారు. ఇంకా తోక జాడించేవారు ఎవరు కూడా లేరు. ఇశ్రాయేలును బాధ పెట్టేవారు ఎవరు కూడా లేరు. దేవుడికి కావాల్సింది అదన్నమాట. అందుకని ఈయన ఏం చేశాడు? బలపరిచాడు. ఈయన చనిపోతూ నా ప్రాణాన్ని కూడా నేను అప్పగిస్తాను కదా. నాతో పాటు ఫిలిష్తీయులు కూడా ఏం కావాలి? చనిపోతున్నాడు. ఎంతమందిని చంపాడు? 4000. మొత్తం ఎంతమంది నుండి? అయితే ఎందుకు చంపవలసి వచ్చింది? ఎందుకు అనుమతించాడు? ఎందుకైనా ఆత్మశక్తిని ఫిలిష్తీయులకి విరోధంగా ఉండటానికంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ని బాధపడుతుంది. ఇశ్రాయేల్ని ఫిలిష్తీయులు ఎందుకు బాధపెడుతున్నారు? వారు దోషులయ్యారు. ఎవరు? ఇశ్రాయేల్. వారికి పాఠం నేర్పించడానికి ఏం చేశాడు? వాళ్ళని. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు పశ్చాత్తాపడ్డారో వారి బారి నుంచి విడిపించాలంటే ఇంకో యోధుడు కావాలి. యోధుడు అంటే దేవుడే కార్యం చేసినప్పటికీ కూడా ఒక మనిషి అనేది ఉండాలి. అదే ఇశ్రాయేల్ని కూడా ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు మనుషులు కావాలా వద్దా? ఇప్పుడు సంఘం నడవాలంటే మనుషులు కావాలా వద్దా? అంకుల్ మీరు వద్దంటే నువ్వు వద్దు అంటే, జాన్సన్ నువ్వు వద్దు అంటే ఎవరు పాడతారు? ఎవరు వాయిద్యాలు వేస్తారు? అందుకని బాధ్యత వహించాలి. లేకపోతే ఏం చేసినట్టు? దాగోని గుడిలో కూర్చున్నట్టు. దాగోని గుడిలో కూర్చో. ఎవరి గుడిలో కూర్చోవాలి? ఇంత శ్రేష్టమైన దేవుడు మనకున్నప్పుడు ఎప్పుడు కూడా రావాలి. అయితే ఇప్పుడు ఇంకొక మాట చూసుకుని మనం త్వరగా ముగించుకుందాం. ఇక్కడ సంసోను చనిపోతూ 3000 మందిని శత్రువులను చంపాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి అందరినీ రక్షిస్తున్నాడు. అది తేడా. కొత్త నిబంధనలు ఏంటి? అందరినీ. పాత నిబంధనలు
చంపటం, కొత్త నిబంధనలో చంపిన వారిని కూడా రక్షించడం. అది యేసుప్రభుని చంపిన వారిని. అందుకనే సెలవు వేసిన వారిని కూడా ఏమంటున్నాడు, ప్రభువా వీరు ఏమి చేస్తున్నారు. ఈయనేమని ప్రార్థన చేశాడు, ఈసారికి నన్ను బలపరచు ప్రభువా, ఏం చేస్తాను, నాతో పాటు వీళ్ళని కూడా ఏం చేస్తాను నేను. ఇప్పుడు ఎవరి దేవుడు గొప్పవాడు. వాడు దాగోని పూజ చేశారు కదా, పెద్ద పెద్ద బళ్ళు అర్పించారు కదా, ఈయన్ని హేళన చేశారు కదా, ఏమైంది. అందుకనే భక్తిహీనని సంతోషము క్షణమాత్రం ఉండను, లేక నిమిషం మాత్రం ఉండను. ద ట్రయంఫ్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ ఫర్ ఎ మూమెంట్. ఇంగ్లీష్లో ఫర్ ఎ మూమెంట్. అర్థమైందండి ఎవరిది. అందుకనే మనం కూడా ఏదైనా సంతోషం వచ్చినప్పుడు ఊరికే గంతులేసేది, పార్టీలు చేసేది, అందరిని పిలిచేసి అది ఇది చేసేది. అర్థమైందండి అది. కాబట్టి దేవుని స్తుతించేది నేర్చుకోవాలి. దేవుని స్తుతించేది, దేవుని బలమైన ఆస్తి దీనిగా ఉండేది నువ్వు నేర్చుకోవాలి. ఆ సంతోషం అంటే ఇతడు అంటే మన శత్రువులు, మనకి గిట్టని వారికి నష్టం జరిగినప్పుడు మనం ఏం చేయకూడదు. ఎందుకంటే రేపు నీకు నాకు కూడా రావచ్చు. ఇది పరస్పరం. మళ్ళీ నువ్వు పడినప్పుడు వాడు నవ్వుతాడు, వాడు పడినప్పుడు నువ్వు నవ్వుతావు. అట్లా మనం నవ్వేది హేళన చేసుకునేది కాదు. ఓకేనా? సరే, కాబట్టి ఇలా జరిగింది. యేసుక్రీస్తు ప్రభుకి సంసోనికి తేడా అని చెప్పండి చూద్దాం. చనిపోయి మనల్ని అందరినీ, శత్రువులందరినీ రక్షించాడు. సెలవు వేసిన వారిని కూడా క్షమించమన్నాడు. యేసుప్రభు మంచాడు కాదు, తను రక్షించి మనల్ని ఏం చేస్తున్నాడు, బుద్ధి చెప్పి జాగ్రత్తగా సంసోను బలహీనలు కాకుండా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ పాఠం అందుకనే ఇక్కడ రాసి పెట్టాడు అన్నమాట. దాన్ని మనం హెచ్చరికగా తీసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అది తర్వాత అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి దొర్యాకును ఎస్తాయేలుకును మధ్య అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతి పెట్టింది. ఇది ఈయన సమాధి బాగా జరిగిందా లేదా? జరిగింది కదా, బాగా జరిగింది. ఆ ఫిలిష్తీయులు తీసుకెళ్ళి ఎక్కడో కాల్చేయలేదు. ఇంకెవరు లేరు కదా అక్కడికి రావడానికి కూడా భయపడతారు. ఏకంగా 1000 మంది చనిపోయారంటే ఇక ఒకవేళ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా రారు. తీసుకెళ్ళి మంచిగా తల్లిదండ్రులకు తెలిసింది వచ్చి, తల్లిదండ్రులకి తండ్రి చనిపోయినట్టుంది, తండ్రి మనోహ సమాధి పక్కనే ఏం చేశారు. సో అట్లాగా సమాధి కూడా దేవుని సేవకులకి తగినట్టుగా సమాధి చేయాలి, దేవుని బిడ్డలకు తగినట్టుగా సమాధి చేయాలి. ఎందుకంటే పునరుద్ధానం అనేది ప్రభు లాస్ట్లో తనను క్షమించాడు, తనకి తిరిగి శక్తినిచ్చాడు, 300,000 మందిని సంహరించే ఆధిక్యత ఇచ్చాడు, తాను కూడా చనిపోయాడు. ఓకేనా? అట్లాగే యేసు ప్రభు అందరి కొరకు చనిపోయి తిరిగి లేచి అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. తర్వాత అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండను. అంతే. ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు. సో మనం ఈ లోకంలో యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనకు తెలియదు. కాబట్టి ఉన్న సంవత్సరాలన్నీ కూడా ఆయన ఎన్ని తప్పులు చేశాడు, ఎటువంటి భయంకరమైన తప్పులు చేశాడు, మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు ఏం చేయాలి. ఈ సంవత్సరం జీవితంలో మన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. మన మనోనేత్రం ఏం కాకూడదు, గుడ్డిది కాకూడదు. ఓకేనా? ఎప్పటికప్పుడు వాక్యం నేర్చుకుంటూ ఇవన్నీ వింటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.